ఈరోజు నేనైతే ఇంకా వీరమాచినేని సార్ డైట్కి అయితే వచ్చేసానండి. ఇంకా రేపటి నుంచి అయితే నేను డైట్ చేయటం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి సాల్ట్ అండి. వీరమాచినేని సార్ డైట్లో ఓన్లీ సముద్రపు ఉప్పే వాడాలన్నమాట. వేరే ఏది కూడా వాడకూడదు. సాల్ట్ కానీ మామూలుగా సాల్ట్ అయితే అస్సలు వాడకూడదు. పింక్ సాల్ట్ అయినా కానీ, ఇంకా సాల్ట్లో మామూలుగా అయోడిన్ ఉప్పు, అయోడిన్ కలవనది ఏదైనా కానీ వాడాలండి. సో నేను నిన్న వీరమాచినేని సార్ దగ్గరికి అయితే వెళ్ళి నేనైతే ఉప్పు అయితే తీసుకున్నానండి. ఇంకా అసలు ఏమేమి కావాలి డైట్కి అనేది ఇప్పుడు నేను చెప్తానండి. సో నేను మొత్తం రెడీ చేసుకున్న తర్వాత డైట్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఉప్పు మంచిది కాబట్టి మీకైతే ఉప్పు చూపిస్తున్నానండి. ఇది నేను వీరమాచినేని సార్ అది ఫస్ట్ టైం కాదు డైట్, ఇది నేను 3వ అనమాట. ఇది సముద్రపు ఉప్పు. దీని రేట్ల గురించి అయితే నేను ఇంకో వీడియో చేస్తానండి. నేనైతే ప్రస్తుతానికి వీరమాచినేని సార్ డైట్కి కావాల్సినవి ఏంటి అనేది బేసిక్ మనం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం అయితే డైట్ అనేది స్టార్ట్ చేయాలండి. మెయిన్ ఉప్పు మంచిదనేసి మీకు ఉప్పు చూపిస్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా కావాలి. ఇంకోటి మనకి ఖచ్చితంగా 4 పిల్లర్స్ కదండి. 4 పిల్లర్లో మెయిన్ పిల్లర్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట, ఫ్యాట్. సో ఇది లేకుండా అయితే డైట్ స్టార్ట్ చేయడానికి ఉండదు, ఏమీ ఉండదండి. సో కంపల్సరిగా అయితే మనము కోకోనట్ ఆయిల్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఇది లేకపోతే మనము డైట్ చేయలేమన్నమాట. ఖచ్చితంగా ఫ్యాట్ ఇదే మనం రోజంతా కూడా హుషారుగా ఉండటానికి చేస్తుంది. సో ఇది ప్యూర్ కొబ్బరి నూనె. ఎందుకంటే మనకి డైట్లో అనేది మనం ఏది కూడా కల్తీ వాడకూడదు. ఇప్పుడు అన్ని కల్తీనే ఉన్నాయి. కానీ మరి వీరమాచినేని సార్ అయితే ఇది సార్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తయారైంది కాబట్టి సో మనం తీసేసుకోవచ్చు. ఇది ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి. ఇక్కడ చూసారా 100% ప్యూర్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ అని ఉంది. సో అదనమాట. దీని కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ ఉంది. నేను 2019లో డైట్ చేసినప్పుడు దీని కాస్ట్ 650 రూపీస్ ఉండేదండి. సో ఇప్పుడు 100 పెరిగిందనమాట. సెల్ హెల్త్ రోబోట్ యువర్ బాడీ, ఇది వీరమాచినేని సారి కోకోనట్ ఆయిల్ అండి. మెయిన్ అనమాట, మెయిన్ ప్రోడక్ట్ ఇది మనం వాడటానికి. చూసారు కదా. సో నేను వీరమాచినేని సార్ దగ్గర ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత ఉండిద్ది, అసలుకి నేను షాక్ అయిపోయానండి. అసలు దాని గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా అయితే మధ్యాహ్నం నేను ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో నేనైతే 2 బాటిల్స్ తెచ్చుకున్నానండి. ఎందుకంటే పదే మనం అంత దూరం వెళ్ళలేము కాబట్టి. చూసారు కదా, 2 బాటిల్స్ అయితే నేను వీరమాచినేని సార్ డైట్లో చేసుకున్నానండి. సో వీరమాచినేని సార్ మీ అందరూ చూసే ఉంటారు. సార్ వీడియోస్ కానీ, సార్ మాట్లాడే విధానం కానీ, ప్రజల్ని ఎలా మోసం చేసేది వీళ్ళు, అది అల్లోపతి నుంచి అనేది మనం వీడియోస్ చూస్తూనే ఉన్నాము. సో అవన్నీ మధ్యాహ్నం నేను మాట్లాడతానండి. నేను వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. నేనైతే షాక్ అయిపోయానండి అసలుకి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే. నేను తర్వాత చెప్తాను ఎందుకు షాక్ అయ్యాను, ఎంత టూ మచ్ ఎందుకు అనేసి. సో ఇవైతే కొబ్బరి నూనె అండి. డైట్ కావాల్సిన మెయిన్ కొబ్బరి నూనె అనమాట. ఇది ఆన్లైన్లో కూడా దొరికిద్దంట, మనకు తెలీదు. సో డైరెక్ట్గా అయితే నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. ఇంకొచ్చేసి మనకి అందరికీ తెలిసిందేనండి. సో మెయిన్ ఇంకోటి వాటరు మనకి. సో వాటర్ అది డైట్ చేసేది రేపు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను కొనుక్కొచ్చుకున్నాయి మీతో చెప్తానండి. ఇంకోటి వచ్చేసి మనకి ఖచ్చితంగా నట్స్, సీడ్స్ ఇవన్నీ ఉండాలి కాబట్టి బాదం ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, బాదము. సో ఇది మనం రెడీ చేసుకోవాలి. దేనికంటే డైట్లో ఖచ్చితంగా అయితే మనకి 10 బాదం దాకా అయితే ఉంటాయి కాబట్టి డైట్లో అయితే చేసుకోవాలి. ఇది నా దగ్గర ఉన్నాయని నేను తీసుకొచ్చుకోలేదండి. ఇంకోటి మల్టీ విటమిన్ అనమాట, కనిపిస్తుంది కదండి, డెకాడెక్స్మిన్. ఇదైతే మనం తీసుకొచ్చుకోవాలి. రోజుకి మల్టీ విటమిన్ వేసుకోవాలి కాబట్టి
సో ఇప్పుడు నేను 2019లో నేను డైట్ చేసినప్పుడు ఈ మల్టీవిటమిన్ ఒక్కటే వేసుకునేదాన్ని, మల్టీవిటమిన్ ఒక్కటే వేసుకునేదాన్ని. ఇప్పుడు బోల్డ్ అండ్ వచ్చేసినాయి. అసలుకి సప్లిమెంటరీని చూస్తే మన సామాన్యులైతే షాక్ అవుతారండి. దాని గురించి నేను మీకు చెప్తాను, మధ్యాహ్నం వీడియోలో చెప్తానండి ఎంత టూ మచ్గా ఉన్నాయి అనేది. సో ఇదైతే నేను బయటే తీసుకున్నానండి, ప్రీవియస్ కూడా నేను ఇదే వాడాను. సో నాకు గుర్తుంది బాగా. సో అందుకే నేను ఇది ఒకటైతే తీసుకొచ్చుకున్నానండి. ఇంకోటి మెయిన్ వీరమాచినేని సార్ డైట్లో వచ్చేసి అప్పట్లో మేము అమూలే వాడేవాళ్ళము, అమూలు అండ్ విజయానే వాడేవాళ్ళమే. సో బటర్ ఇది చీజ్ అండి, ఎందుకంటే మనకి చీజ్ కూడా వాడుకోవచ్చు అనమాట. మనకి వంటలు అనేవి చాలా రకరకాలుగా చేస్తారండి, మనకి యూట్యూబ్లో బోల్డ్ అన్నీ ఉంటాయి వంటల గురించి. సో నేను తీసుకొచ్చుకున్న డైట్ కోసము మీకు నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. మనకి ఖచ్చితంగా చీజ్ కూడా అవసరం ఉంటుంది, అందుకని నేను చీజ్ ఒకటి తెచ్చుకున్నాను. ఇంకోటి అమూల్ బటర్ అండి, మనకి ఎక్కువ బటర్ ఏది కూడా కల్తీ లేకుండా ఇప్పుడైతే ఏమీ లేదండి, ప్రతిదీ కూడా కల్తీ ఉంది. మనం కల్తీ లేనిది తయారు చేసుకోవాలంటే మనకైతే కుదరదు కదా. సో అప్పట్లో వీరమాచినేని సార్ అమూల్ గురించి చెప్పేవాళ్ళు అనమాట. నేను అమూల్ వాడేదాన్ని, నాకు బాగా ఐడియా ఉంది. నేను అమూలే తీసుకున్నాను. ఇక్కడ మొత్తం న్యూట్రిషన్ ఉంటుందండి, ఇది మనం చదువుకోవటమేనమాట. ఇంక మనం చేసేది ఏం లేదండి, ఎందుకంటే మొత్తం పొల్యూట్ అయిపోయింది ఇప్పుడు ఫుడ్ అంతా. సో నేనైతే లాస్ట్ టైం వాడాను కాబట్టి నేను దానికోసమని అమూల్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇంకోటి వచ్చేసి వాల్నట్స్ అండి, ఇవి చూసారు కదా వాల్నట్స్. ఎందుకంటే మన డైట్లో వాల్నట్స్ కూడా ఒక 5-6 దాకా తీసుకోవచ్చు అనమాట. కానీ వాల్నట్స్ చాలా కాస్ట్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఇంకా డైట్ మనం చేయాలి కాబట్టి ఇవన్నీ తీసుకోవటం తప్ప మిగతా టైంలో అయితే వాల్నట్స్ అయితే మేము తీసుకోనండి, మాకు అంత ఏం లేదు. కాకపోతే డైట్ కోసం అనేసి నేను తీసుకున్నాను అనమాట. చూసారు కదా ఇదండి వాల్నట్స్. ఇవన్నీ కూడా నేను నిన్న వెళ్ళి తీసుకున్నానండి ఇవన్నీ. ఎందుకంటే నేను వీరమాచినేని సార్ డైట్ అయితే నేను ఫాలో అవుతున్నాను, రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను. సో అందువలన అయితే నేను ఇవన్నీ కూడా నేను కూడా వెళ్ళాను. సో మధ్యాహ్నం అనేది దాంట్లో ఏంటి అసలు దీంట్లో నాకేమి నచ్చలేదు, ఎందుకు నాకు అంత కోపం వచ్చింది అనేది మధ్యాహ్నం వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఇంకోండి ఇలా కవర్లో ఇస్తారనమాట సెల్ హెల్త్ అని అన్నీ. సో ఇంకోటి వచ్చేసి మెయిన్ ఘీ అండి. మామూలుగా అయితే మనం ఇంట్లో తయారు చేసుకున్న ఘీ వాడుకోమంటారు, మరి మనకి సిటీల్లో పాలే కల్తీ ఉంటాయండి. ఇంకా మనం నెయ్యి ఏం తయారు చేసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ ఊరు నుంచి తెప్పించుకోవాలంటే ఊర్లో వాళ్ళు కూడా చాలా ముదురులు అయిపోయారండి, ఎందుకంటే ఊర్లో వాళ్ళు కూడా కల్తీలే కలుపుతున్నారు. అసలు కల్తీ లేనిదంటే ఇప్పుడు ఏమీ లేదండి నాకు తెలిసి అయితే. మరి కల్తీ లేనిది అసలు ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు అర్థమే కావట్లేదు. ఊర్లో నుంచి ఒకవేళ ఏమైనా తెప్పించుకుందామంటే వాళ్ళు వేసే క్వశ్చన్లకే మైండ్ పోయిద్దండి. ఎందుకంటే ఎందుకు నెయ్యి, ఎందుకు దానికి, ఎందుకు దీనికి, ఎందుకు ఎందుకు డైట్ చేస్తున్నావు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చేది మనం డబ్బులు పెట్టానండి. ఎందుకంటే ఎవరో ఊరికి ఇవ్వరు, మనం డబ్బులు పెట్టి తెప్పించుకునేది దానికి బోల్డ్ క్వశ్చన్లు వేస్తారు వాళ్ళు. ఆ క్వశ్చన్లకు మనం ఆన్సర్లు చెప్పాలి. ఈ తలనొప్పి ఎంత ఎందుకు అనేసి నేను అమూల్ ఘీ అయితే తెచ్చుకున్నానండి. నేను 2019లో 4 months నేను డైట్ చేసినప్పుడు నేను అమూలే వాడేదాన్ని. అమూలు అలానే విజయ వాడమనేవాళ్ళు సార్ అయితే, ఎందుకంటే మొత్తం కల్తీయే. ఈ రెండే కొంచెం ఏమన్నా ఉందేమోనని నాకు అప్పుడు రిజల్ట్ మంచిగా వచ్చినాయి. సో అందువలన నేనైతే మళ్ళీ తిరిగి నేను అమూలే తెచ్చుకున్నాను. ఎందుకంటే నా దగ్గర నెయ్యి చేసే అంత లేదండి, లేదు మళ్ళీ ఊరు నుంచి తెప్పించుకుంటే వాళ్ళ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేయలేను. సో అందువలన నేనైతే అమూల్ అయితే వాడదామని తెచ్చుకున్నానండి. ఇంకొచ్చేసి మనకి డైట్లో మెయిన్ నిమ్మకాయలండి. ఎందుకంటే నిమ్మకాయలు ఖచ్చితంగా డైట్లో 4 pillars ఫాలో అవ్వాలి కాబట్టి నిమ్మకాయలు మనకి 12 కాయలు 50 రూపాయలండి. ఎంత టూ మచే కదా. సమ్మర్ వచ్చినా అలానే చెప్తున్నారు, ఇప్పుడు వచ్చినా అలానే చెప్తున్నారు. అసలు ఏంటో కూడా నాకేం అర్థం కావట్లేదు. చలికాలము
కానీ మనకి వీరమాచినేని సార్ డైట్లో కంపల్సరిగా 4 పిల్లర్లో 1 పిల్లర్ వచ్చేసి మనకి నిమ్మకాయలండి. సో ఇంకో పిల్లర్ వచ్చేసి ఫ్యాట్, ఇంకో పిల్లర్ వచ్చేసి వాటరు, ఇంకో పిల్లర్ వచ్చేసి మనకి మల్టీవిటమిన్. ఈ 4 పిల్లర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. మనం పడుకునేటప్పటికి చెక్ చేసుకొని పడుకోవాలి. సో ఇవి ఒకటి తెచ్చుకున్నాను. ఇంకా మనకి కూరగాయలండి, ఖచ్చితంగా అయితే కూరగాయలు తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే వీరమాచినేని సార్ డైట్లో మనకి వాడనివి వాడకూడనివి ఏంటో మనకు ఐడియానే ఉండిద్దండి. ఎందుకంటే ఇదిగోండి నేను ఒకటి బ్లెండర్ ఒకటి తెచ్చుకున్నాను. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఖచ్చితంగా తీసుకుంటామండి. ఎందుకంటే ఒక్కసారి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది మనం తీసుకుంటే మనము మధ్యాహ్నం దాకా మనకు ఆకలి అనేది వేయదండి. సో నేను ముందు మీకు చేసి చూపిస్తాను. వీరమాచినేని సార్ డైట్ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు చాలా వరకు కూడా అవగాహన ఉంది. ఇప్పుడేమైనా మార్పులు చేర్పులు ఉన్నాయేమో తెలియదు కానీ నేను గ్రూప్లో అడుగుతాను. నాకైతే ఎలా ఫాలో అవ్వాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది నాకైతే చాలా వరకు క్లారిటీ ఉందండి. కాకపోతే అప్పట్లో మల్టీవిటమిన్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఏంటంటే వైటమిన్ డి అని, వైటమిన్ సి అని ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయండి. అవన్నీ నేనేం తీసుకోలేదు. ఎందుకంటే నేను లాస్ట్ టైము ఇవే ప్రాసెస్లో చేసినప్పుడు నాకు మంచి రిజల్ట్ వచ్చినాయి. నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా తగ్గిపోయినాయి. సో అందువలన నేను అవే ఫాలో అవుతానండి. నా గ్రూప్లో కూడా అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏమి ఉండదు అని చెప్పారు. కాకపోతే నాకు అప్పుడు బ్లెండర్ చాలా ఇబ్బంది అయిపోయిందండి. అందుకే నేను ఫిలిప్స్లో ఆఫర్లో ఉందన్నమాట. నేను బ్లెండర్ గురించి తెచ్చుకున్నాను అనమాట. దీని ఫుల్ వీడియో కూడా నేను చేసి పెడతానండి. సో అదనమాట. సో ఇవన్నీ కూడా మెయిన్ అండి. మనకి కూరగాయలు, మనకి వీరమాచినేని సార్ డైట్లో వచ్చేసి మనకి వాటర్ అండి కంపల్సరిగా. అప్పుడు 4 ఉండేది, ఇప్పుడు 5 లీటర్స్ అయినాయి. వాటర్ కూడా ఖచ్చితంగా అయితే మనం చెయ్యాలి. ఖచ్చితంగా మనం ఈ 4 పిల్లర్ అనేది ఇప్పుడైతే 5 పిల్లర్ అయినాయి అంటండి. మరి ఇంకా గ్రూప్లో నాకు ఆన్సర్ రాలేదు, నేను గ్రూప్లో పెట్టాను. వీటి గురించి అయితే ఇంకా రేపు నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి. అన్నీ నేను రెడీ చేసుకున్నాను అనమాట. మనకి వచ్చేసి ఇంకా మనకి కావాల్సిన దుంపలు తినకూడదు కదండి. క్యారెట్ ఒకటి తినాలి, అలానే టమోటో ఒకటి తినాలి, అలానే ఇంకోటి వచ్చేసి టమోటో ఉల్లిగడ్డ ఒకటి తినాలి. ఈ 3 ఒక్కొక్కటే తినాలండి. ఇంకోటి వచ్చేసి మనకు అన్ని కూడా అన్నీ తినొచ్చు. సో చికెన్ అయితే లేడీస్ అయితే 250 గ్రాము, జెంట్స్ అయితేనేమో 300 గ్రాము, అలానే పన్నీర్ అయితే మనకి లేడీస్కి 100 గ్రాము, అలానే సేమ్ మటన్ కూడా అంతేనండి. ఫిష్ అనుకో మన ఇష్టం అండి, ఎంతైనా తినొచ్చు. ఫిష్ ఫ్రై అన్నమాట. ఇంకా అవి తినొచ్చు, ప్రాన్స్ తినొచ్చు. తినకూడనివి ఏమిటి, నాన్ వెజ్లో ఏవైనా తినొచ్చండి. తినకూడనివి ఏవి అనేసి నేను అప్పుడు లివర్ కూడా తినేదాన్ని. తినకూడనివి ఏవి అనేసి అంటే దుంపలు అసలు తినకూడదండి, ముల్లంగి తినకూడదు, దుంపల్లో ఏ దుంపలు కూడా తినకూడదు అసలు. బంగాళదుంప కానీ, పెండలం కానీ, కంద కానీ అసలు ఏ దుంపలు కూడా తినకూడదు. అలానే మనకి రైస్ అనేది కానీ, షుగర్ అనేది కానీ అసలు ఏమీ ముట్టుకోకూడదండి. సో వెజిటేబుల్స్ మాత్రమే ముట్టుకోవాలన్నమాట మనము. ఏదైతే దుంపలు, పెండలము ఇవన్నీ కూడా తినకూడదు. ఆకుకూరలు అన్నీ తినొచ్చు. దోసకాయ కానీ, ములక్కాయ కానీ, వంకాయ, బెండకాయ, దొండకాయ అన్ని, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మంచిగా క్యాలీఫ్లవర్తో నేను ఇదివరకు క్యాలీఫ్లవర్తో నేను బిర్యానీ కూడా చేసుకునేదాన్నండి. సో మనకి వీడియోస్ కూడా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అవి మనకి వాళ్ళు 1 మీల్ డైటా 2 మీల్ డైటా అనేది చేస్తారు చెప్తారండి. సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు మాత్రం లిక్విడ్ డైట్ చేసుకోవాలి. సో నాకు 1 మీల్ డైట్ అయితే అడ్వైస్ చేశారు. లాస్ట్ టైం నేను 2 మీల్ డైట్ చేశాను. సో ఇవేనండి. ఎందుకంటే మనం ఒక్కసారి వీరమాచినేని సార్ డైట్ చేస్తున్నప్పుడు మనం పదే మామూలుగా ఉన్న టైంలో బయట తిరగలేం కాబట్టి అన్ని ఇలా రెడీ చేసుకొని 10 రోజుల పాటు అయితే మనకు వాళ్ళు ఫ్యాట్ చెప్తారు. ఫ్యాట్ అనేది మనం తీసుకోవాలి. అది మనము బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో తీసుకోవచ్చు, వెజిటేబుల్ సూప్లో తీసుకోవచ్చు, చికెన్ సూప్లో తీసుకోవచ్చు.
సూపులు తీసుకోవాలి, ఎందుకంటే మొదట్లో బాగా ఆకలి అయింది. అలానే ఇంకొచ్చేసి మనకి దిక్కుమాలిన మజ్జిగ, వేరమాచినేని సార్ దిక్కుమాలిన మజ్జిగ ఉండిద్దండి, ఆ మజ్జిగ చేసి తీసుకుంటాము. రేపటి నుంచి కూడా నేను వీడియోస్ పెడతాను ఖచ్చితంగా డైలీ అయితే. సో నేను ఒక పర్పస్ మీద అయితే డైట్ చేస్తున్నాను. సో మీ అందరూ కూడా బ్లెస్ చేయండి నేను మంచిగా డైట్ చేయాలని. ఎందుకంటే మధ్యలో మనకి దాన్ని వదిలేసి ఫుడ్ మీద వచ్చేసిద్ది కోరిక, అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని డైట్ చేయాలని అయితే మీరు ఖచ్చితంగా అయితే నాకు మనస్ఫూర్తిగా విషెస్ అయితే చెప్పండి. సేవేనండి ముందు అన్నీ రెడీ చేసుకొని మనకి డైట్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి. రేపటి నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా నేను నిన్న కూరగాయలు కూడా అన్నీ తీసుకొచ్చుకున్నానండి. మెయిన్ క్యారెట్, మనకి ఈ ఎగ్స్ కూడా తీసుకొచ్చుకున్నాం, మన సరుకులు తెచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాము. సో ఇవేనండి నేను వీరమాచినేని సార్ కోసం డైట్ చేస్తున్నాను. మీలో కూడా ఎంతమంది డైట్ చేస్తే ఇవేనా అనేది తప్పకుండా కామెంట్స్లో తెలపండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవిగోండి. సో నిన్నైతే అన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాను. సో ఇంతేనండి.